భగవంతుడా, ఈ తిండి తినడం చూస్తుంటే కడుపులో దేవేస్తుంది. వాష్రూమ్కి వెళ్ళి రావాలి. రాజుగారు ఎక్కడ లేచారు? వాష్రూమ్కి వెళ్ళొస్తాను బాబాయ్. వాష్రూమ్ కా? ఇప్పుడు దొరికావరా? ఒక్కరే ఎలా వెళ్తారు? అంటే ఎవరైనా దారి చూపించకపోతారా అని. ఎవరో ఎందుకు, నేనే తీసుకెళ్తాను పదండి. మీకెందుకులేండి బాబాయ్ శ్రమ, నా తంటాలయ్యో నేను పడతాను. లిఫ్ట్ ఇచ్చాం, కొబ్బరి బొండాలు ఇచ్చాం, ఇగో ఇప్పుడు అన్నం కూడా పెట్టించాం. ఆఫ్టర్ ఆల్ వాష్రూమ్ తీసుకెళ్ళామా? మొహమాట పడుకోండి, రండి రాజు గారు. అది కాదు బాబాయ్. బాబాయ్ పదండి. లోపలికి వెళ్ళండి. బాబాయ్ ఇది మగోళ్ళు టాయిలెటే కదండి. ఎందుకు వచ్చింది అనుమానం? అంటే హీ సీ పక్క పక్కనే ఉంటాయి కదా బాబాయ్. చూపు లేనిది మీకు రాజుగారు, నాకుంది కదా, వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి బాబాయ్. పర్లేదు, మీరు వెళ్ళొచ్చాక నేను వెళ్తాను. నాకు కూడా అంత అర్జెంట్ ఏం లేదు బాబాయ్. ఫస్ట్ మీరు, నెక్స్ట్ నేను. అలాగే. వెళ్ళండి రాజుగారు, నేను వెళ్ళొచ్చాను. ఇక్కడే ఉండి వెళ్ళొచ్చానంటున్నాడేమిటి? వెళ్ళండి. ఎంత ఫాస్ట్ గా వచ్చేసారండి బాబాయ్. మీరు వెయిట్ చేస్తూ ఉంటారని. వెళ్ళండి. తప్పదా బాబాయ్? నన్ను అడుగుతారేంటయ్యా? మీరే కదా వాష్రూమ్ అని వచ్చారు, వెళ్ళండి. వెళ్ళకపోతే డౌట్ వస్తుంది, వెళ్తే దెబ్బలు తింటాను. ఏదైతే అయింది, వెళ్ళొస్తాను. పాపం ఆయనకి కళ్ళు లేవండి, వదిలేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమండి, పక్కనే నించొని చూస్తున్నారు, ఆపొచ్చు కదా. అయ్యయ్యో, రాజుగారు రాసులలో మనం ఎంటర్ అవ్వడం ఎందుకని ఎంట్రీ ఇవ్వలేదు. కావాలనే లేడీస్ తో చాకరేవు పెట్టించి మళ్ళీ రాసలేలా అంటున్నాడు. మీరు తింటం అయిపోతే మనం బయలుదేరదాం రాజుగారు. పదండి బాబాయ్, మళ్ళీ ఆ లేడీస్ వచ్చేస్తారు. అదేంటి మరి, వాష్రూమ్కి వెళ్ళి రావా? వద్దు బాబాయ్, వాళ్ళు కొట్టిన కొట్టుడికి కుళాయి ఆగిపోయింది. ఇగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆపను. పర్వాలేదు బాబాయ్, నేను ఆపుకుంటాను. షూరా? సూరు పక్క బాబాయ్, పక్క. పద నిత్య, దోలు తీరింది అదో ఒక్కి. ఇందాకెప్పుడో ఎయిర్పోర్ట్ దాటావని చెప్పాడు, మళ్ళీ ఆ చారికి కాల్ చేయవేంటి మామ్? వెయిట్ చేద్దాం బేబీ, చారీ వాళ్లతోనే ఉన్నాడు కదా. వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఎలా వాళ్ళని ఫాలో చేయాలి మామ్? డెస్టినేషన్ తెలియగానే చారీ కాల్ చేస్తానన్నాడు కదా. వెయిట్ బేబీ. బ్లాడరు బద్దలైపోయేలా ఉంది. రాజుగారు, ఇంకండి విశేషాలు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి బాబాయ్? ఎంత దూరం అయితే ఎందుకండి, మీరు నడుస్తున్నారా? జీపేట ఏదో మోసేది. అంటే ఎక్కడైనా కంచేపు ఆపుతారేమోనని. ఎందుకు? ఊరికే బాబాయ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగేది. టైం పాస్ అవ్వట్లేదా? కాలక్షేపానికి ఈ కూల్ డ్రింక్ తాగండి.
వద్దు బాబయ్య, ఆల్రెడీ స్టమక్ ఫుల్ అయిపోయింది. డ్రింకే కదా రాజుగారు, తాగండి, ఓ మూల పడి ఉంటుంది. అసలే ట్యాంక్ ఫుల్ అయ్యి అవస్థ పడుతుంటే మళ్ళీ డ్రింక్ ఏమిటండి? తాగండి రాజుగారు. ఎలా ఉంది రాజుగారు? రకరకాలుగా ఉంది బాబయ్య. అవునా? అయితే ఇదిగో టెస్ట్ చేయండి. తాగండి. రాజుగారు, ఇది ఎలా ఉంది? ఓవర్ ట్యాంక్ అయ్యేలా ఉంది బాబయ్య. మా హాస్పిటాలిటీ అలాగే ఉంటుంది. ఇదిగో ట్రై చేయండి. తీసుకోండి రాజుగారు, ట్రై చేయండి. ఈడుకుంటుంది. తాగండి రాజుగారు. కంత బండి ఆపుతారా బాబయ్య? ఎందుకు రాజుగారు? బ్లాడర్ బ్లాస్ట్ ఇలా ఉందండి. సారీ, దేవిపురం వచ్చేంత వరకు మధ్యలో ఎక్కడ ఆపను. అంటే సారు మేడము దేవీపురానికి వెళ్తున్నారన్నమాట. దేవీపురం అంటే ఇంకా చాలా దూరం కదా బాబయ్య, అప్పుడు వరకు ఆపరా. బ్లాడర్ ఫుల్ అయి పొట్ట పగిలిపోతుంది. నేను ముందే చెప్పాను రాజుగారు, మీరే వినలేదు. పాపం, ఆపండి. ఆపండి బాబయ్య, లేదంటే బండి బాత్రూమ్ అయ్యేలా ఉంది బాబయ్య. చి 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 చి. ఆ పని మాత్రం చేయకు. త్వరగా వచ్చండి, లేకపోతే మేము వెళ్ళిపోతాం. 5 నిమిషాలు వచ్చేస్తాను బాబయ్య. సడన్ గా ఏమైంది? ఇంజిన్ ఆగిందేంటి? అమ్మయ్య, 100 కోట్ల అప్పు తీరిపోయినంత హాయిగా ఉంది. వెంటనే స్వరూప మేడంకి ఫోన్ చేయాలి.
ఎక్కడో వదిలించుకుంటూ వెళ్దామంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వట్లేదేంటి? పాపం అండి. ఏంటి పాపం? మనం హనీమూన్కి వెళ్తున్నాం, అనాథ శరణాలయం కాదు. చారి చెప్పు చారి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏమైనా తెలిసిందా? ఇప్పుడే చెప్పారు మేడం, దేవీపురానికి వెళ్తున్నారట. కాసేపు అయ్యాక మళ్ళీ మీకు కాల్ చేసి మీకు అప్డేట్స్ అందిస్తాను. ఉంటానండి. ఇప్పుడే ప్రాబ్లం ఇవ్వాలా? ఛ! థ్యాంక్స్ బాబాయ్, పదండి వెళ్దాం. ఏంటి లేదు, మా బండి స్టార్ట్ అవ్వట్లేదు, మీరు వేరే వెహికల్ చూసుకోండి. మరి మీరు ఎలా వెళ్తారు బాబాయ్? హా, మా తిప్పలేదో మేము పడతాం, నీకెందుకయ్యా? లేదండి, మీరు మంచోరు, మీకు కష్టాలు రాకూడదు బాబాయ్. దేవుడా, ఈ బండి త్వరగా స్టార్ట్ అయ్యేలాగా ఆశీర్వదించు తండ్రి. భగవంతుడా, ఈ బండి త్వరగా స్టార్ట్ అయ్యేలాగా ఆశీర్వదించు స్వామి. బాబాయ్, ఇప్పుడు స్టార్ట్ చేయండి బాబాయ్. హా, ఇప్పటి వరకు స్టార్ట్ చేద్దామని అదే చేసాం, అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది బాబాయ్. నేను దేవుణ్ణి కోరుకున్నాను, మీరు కూడా ప్రార్థించి స్టార్ట్ చేయండి బాబాయ్. ఆ, ఏంటో. చెప్పాను కదా బాబాయ్. నీకు చాలా పవర్ ఉందయ్యా. ఇతనికి చూపు కూడా ఉంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయింది బేబీ. అది జైని తీసుకుని ఆ దేవిపురం వెళ్తుంది. అంటే చలమయ్యను కలవడానికేనా మోమ్? ఖచ్చితంగా అందుకే. అది చలమయ్యను కలిసి శాపం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. దానికి నిజం తెలిసిందంటే మనం అయిపోతాం. దాన్ని మర్డర్ చేయడానికే మనం ఫిక్స్ అయ్యామని అది ఫీల్ అవుతుంది. షిట్. ఇప్పుడు ఏం చేద్దాం మోమ్? శాపం గురించి ఎవరు అడిగినా ఆఖరికి నీ రూపంలో ఉన్న ఆ మంగొచ్చి అడిగినా చెప్పొద్దని చలమయ్యని ఆల్రెడీ వార్న్ చేశాను. కాబట్టి మంగడిగినా అతను చెప్పడు. నో మోమ్, ఎలాంటి వారితోనైనా నిజాన్ని రాబట్టే తెలివితేటలు ఆ మంగకున్నాయి. ఎలాగోలా చలమయ్య దగ్గర శాపం గురించి తెలుసుకుంటుంది. మరేం చేద్దాం? ఆ చలమయ్య ఉంటేనే కదా ప్రాబ్లం. అతన్నే లేకుండా చూస్తే? అంటే అతన్ని కూడా కిడ్నాప్ చేద్దామా బేబీ? చలమయ్యను కిడ్నాప్ చేసిన ఆ మంగ కనిపెడుతుంది. అందుకే సాక్ష్యం లేకుండా చేద్దాం. ఆ చలమయ్యని చంపేద్దాం. నో బేబీ, వద్దు, అది రిస్క్. మామ్, శాపం ఇంకా రిస్క్. ముందు దేవిపురం వెళ్దాం. ఏం చేయాలో అక్కడ డిసైడ్ చేద్దాం. ప్లీజ్ బేబీ, గో. దేవిపురంలో మన ఫామ్ హౌస్ లో బుజ్జిగాళ్లను చేసిన చిలిపల్లని గుర్తొస్తున్నా నిత్యం.
చేస్తున్నావు? వీడు స్వరూప మేడం మనిషా? వీడు మా మామ్ పంపించిన మనిషి. నేను ముందే చెప్పాను కదా నీకు, వీడు బ్లైండ్ కాదు, ఫ్రాడ్ అని. ఇప్పటి వరకు వీడు ఆడాడు, ఇప్పుడు మనం వాణ్ణి ఆడుకుందాం. రాజుగారు, సీనరీస్ అంత బాగున్నాయా? కళ్ళద్దాలు తీసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అదేం లేదు బాబాయ్, అద్దాలు ఉన్నా లేకపోయినా ఒకటే కదా బాబాయ్ నాకు. కళ్ళల్లో దుమ్ము పడుతుందేమో రాజుగారు, అద్దాలు పెట్టుకోండి. కరెక్టేనమ్మా, అద్దాలు లేకుండా కళ్ళు లేవని మేనేజ్ చేయటం కష్టమే. ఇదేంటి ఏం కనిపించట్లేదు? మీకు కనిపించదు కదా రాజుగారు. అంటేనమ్మా, ఇంతకు ముందు మసక మసకైనా కానీ కనిపించేది, ఇప్పుడు అది కూడా కనపట్టలేదు. సైట్ పెరిగిపోయిందేమో రాజుగారు. రాజుగారిని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుందండి. దేవుడే తనకు అన్యాయం చేశాడు. మనుషులు మనం ఏం చేస్తాం నిత్య? అలా అయితే ఆ దేవుణ్ణి న్యాయం అడుగుదామండి. పక్కనే ఆలింగన స్వామి గుడి ఉందంట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఆ దేవుడే ఇస్తాడంట. మన రాజుగారిని ఆ గుడికి తీసుకెళ్లి పూజలు చేద్దామండి. ఎందుకమ్మా, నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదిలేసినా మీరు మమ్మల్ని వదిలేరుగా. గుడికి వెళ్దాం రాజుగారు. ఇంతకీ ఇప్పటికిప్పుడు నా చూపు ఎలా పోయిందబ్బా? పదండి. జాగ్రత్త. రాజుగారు, గుడి వచ్చింది. గుడ్డోండి కదా బాబాయ్, గుడొచ్చిందో బడొచ్చిందో నాకు ఎలా తెలుస్తుంది? అవును కదా, ఒక్క నిమిషం. ఏంటి బాబాయ్, నా కళ్ళకేదో కట్టినట్టున్నారు. కళ్ళకి కట్టినా కట్టకపోయినా తేడా ఏముంటుంది? ఇప్పుడు నీ కళ్ళు లేవు కదా, స్వామివారి దర్శనం అయ్యేసరికి నీ కళ్ళు విచ్చుకుంటాయి. అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడొచ్చు. అయినా మీరు పుట్టుగుడ్డి కాదు కదండి. మీతో గుడ్డివాణ్ణని చెప్పినందుకు దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టున్నాడు. రాజుగారు, పోయిన మీ చూపుని తిరిగి తెచ్చే బాధ్యత మాది. త్వరగా కానివ్వండి బాబాయ్, ఈ చీకటిని చూడలేకపోతున్నాను. ఎన్ని రోజులు చీకట్లోనే కదా బతికారు, ఇంకాసేపు ఓపిక పట్టండి. దండం పెట్టుకోనా బాబాయ్? ప్రదర్శనలు చేయకుండా దండ ఎలా పెట్టుకుంటారు? రండి, ఓ 3 రౌండ్లు వేద్దాం. అలాగే బాబాయ్. నడవండి నడవండి. ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగాను బాబాయ్. బాగా అలసిపోయినట్టున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి.